వృశ్చిక రాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి, అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకొని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్య దృష్టిని ప్రసరించే పవిత్ర ఘడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మధ్యన నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహదోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వము లేకపోవటము, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంటపడిన కుక్కను కేవలం ఒక విధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించటం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహదోషాల కారణంగా ఏ కార్యము పూర్తి కాకపోవటం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం పాటించటం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
పాయసం చంద్రుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయాయే ప్రసీత ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్ల చొప్పున 3 సార్లు జపించటం అఖండ ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానము, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయి దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర, శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శని కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలంటే నువ్వుల పొడి, ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఇలా ఉండాలి: ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శనికేతువుల అనుగ్రహం కొరకు అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే ఆ క్రియకు దివ్యశక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అవి వీధి కుక్కలు కదా, వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయకూడదు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ కర్మలను, ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజా కార్యక్రమంగా భావించాలి.
ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే పవిత్ర పుణ్య ఫలాన్ని ఏకం చేసి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహదోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషము తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఒక వస్తువును ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రానున్న 24 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. వారికి ఆస్తి యోగం పట్టబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి స్థిరాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను, ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావలసిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలకు దిక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి గల వ్యక్తుల జీవితంలో ఎదురవబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోనికి రావటం జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పుల్ని మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలోని పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీరు యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయల నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు. అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. మేము ఇంత డబ్బు దాచిపెట్టామా, మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది.